అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో రామాయణంలోని అతి ముఖ్యమైన ఘట్టం రాముణ్ణి అడవులకు అజ్ఞాతవాసం చేయడానికి గల ఘట్టము ప్రారంభం కాబోతుంది. ఇక కథలోకి వెడితే, అప్పుడు మంతర, పిచ్చిదానా, నీకు అర్థం కావడం లేదు. ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజు పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి కూడా రాజు కాలేడు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుని తన దగ్గరే ఉంచుకున్నాడు. కానీ శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుని తన దగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలు తీసేయాలి. అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయాలంటే భరతుడిని ఉంటున్న శత్రుఘ్నుని కూడా తీసేయాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయంలో రాముడు చాలా తెలివైనవాడు. ప్రజలందరి మద్దతు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటే రోజు తన తండ్రికి సేవ చేసేవాడు. అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేశాడు రాముడు. రాముడు రోజు పితృసేవ అని దశరథుడు చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు. కావున భరతుడిని అయోధ్యకు రాకముందే మట్టు పెట్టేస్తాడు. అందుకని కైక, నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు. అటు నుంచి అటే అరణ్యాలకి పారిపోమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంకా రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు. ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో భర్తని కొంగున ముడేసుకున్నావు. అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతోంది. నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడివి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు, కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నం కోసం రోజు కౌసల్య దగ్గరికి వెళ్ళి వంగి వంగి దండం పెట్టాలి అని మంతర కైకేయతో అనింది. మంతర చెప్పిన మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంతరతో, నేను నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చేయమంటావు అని అడిగింది. అప్పుడు మందర ఏమి చెప్పిందంటే, ఏ రాముడు తన గుణములు చేత పితృవాక్య పరిపాలన చేత తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడు, ఆ రాముడిని 14 సంవత్సరాలు జటలు కట్టుకొని నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళటం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోనూ మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకు ఎదురు తిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయటం ఈ 2 వారాలని అడుగు అని చెప్పింది. మంతర, నా కొడుక్కి వరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది అని కైకేయ మంతరను అడిగింది. అప్పుడు మంతర, నీకు తెలీదా ఏంటి? నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలో తిమిజ్వదుడు అంటే శంభాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలుసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకువెళ్ళాడు. ఆ తిమిజ్వదుడు దశరథుడిని బాగా కొట్టేసరికి భర్తను రక్షించుకోవడం కోసం సారథ్యం వహిస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకువెళ్ళావు. అక్కడ సేద తీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళీ దాడి చేయగా నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకొని మళ్ళీ వేరొక చోటకి తీసుకువెళ్ళావు. అలా 2 సార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు 2 వరాలిస్తాను, కోరుకోమన్నాడు. కానీ అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు. అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో, ఈ విషయాలను నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావు కదా, ఇప్పుడు సమయం వచ్చింది. ఆ 2 వారాలు అడుగు.
నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడి దశరథుడు మాట తప్పడు అని చెప్పింది. ఈ మాటలు విన్న కైకేయ పరమ సంతోషంతో, ఓ మంతరా, నువ్వు గూనితో వంగి తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను. రాజులు బుర్రలో ఎన్ని ఆలోచనలు తంతాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి అనింది. అప్పుడు ఆ మంతర, నాతో మాట్లాడటం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు కట్టుకున్న పట్టు చీర అవతల పారేసి ఒక ముతక వస్త్రం కట్టుకుని కోపగృహంలో నేల మీద పడుకో. అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు ముత్యాలు రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపో, మాకు మంకు పట్టు పట్టి 2 వరాలు ఇస్తావా చస్తావా అని నిలదయ్యి అని అనింది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయనో లేకపోతే నా శవాన్నో చూస్తావో నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది. అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చేయవలసిన పనులన్నీ పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంస తూలికాల్పులు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయ ఎక్కడా కనపడలేదు. కైకేయ కనబడపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేల మీద పడి ఉందన్నారు ఆ దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కైకేయ నేల మీద పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు, కైకేయ, నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా? అనారోగ్యంతో ఉన్నావా? మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తాను. నువ్వు అలా పడి ఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతోంది. నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను. ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు, వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు, వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ ఆధీనం కైక. నీ కోరికేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను అని అన్నాడు. నా కోరిక ఏంటో నీకు చెప్తే నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు. కాబట్టి ముందు నా కోరికలను తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికలేంటో చెప్తాను అని కైకేయ అనింది. అప్పుడు దశరథుడు, ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను అన్నాడు. అప్పుడా కైక, రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా, పగటి దేవతలారా, గృహదేవతలారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులారా, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంభాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము. అప్పుడు నేను నిన్ను 2 సార్లు రక్షించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని. ఏ రాముడికి విరాజ్య పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంబరాలము తెచ్చి సిద్ధం చేశావో అదే ముహూర్తానికి భరతుడిని పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు 9 మరియు 5 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్ళి నారచీర జటల కట్టుకొని మాంసాహారం తినకుండా తపస్విలాగా బతకాలి అని అనింది. త్రేతాయుగ ధర్మ ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు. అందుకని కైక రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళమనింది. కానీ ఎవరి యందు కామ క్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో వాళ్ళని దేవతలు ఆవహించి దైవ కార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయిని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9 మరియు 5 నవ ఇచ్ఛావ వర్షాని అనిపించారు. కైకేయ అలా అనటం వల్ల రాముడు రావణ సంహారానంతరం రాజ పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు.
అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటని కూలబడ్డాడు. తరువాత అక్కడి నుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు